మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు వినియోగించి ఉన్నారు? అసలు ఆ కాలంలో ఉప్పుకున్న విలువ ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. ప్రభువు ప్రియులారా, దినాల్లో ఉప్పు చాలా ఖరీదైన దానిగా ఉండేదట, చాలా విలువైన దానిగా ఉండేది. ఎంత ఖరీదైనది అనంటే రోమన్ సోల్జర్స్ కి జీతముగా ఉప్పు ఇచ్చేవారట, సాలరీగా ఉప్పు ఇచ్చేవారు. దానినే సాల్ట్ మనీ అని పిలిచేవారు. ఎంత ఖరీదైనది అనంటే వైట్ గోల్డ్ అని పిలిచేవారు, తెల్ల బంగారము అని ఉప్పు నా దినాల్లో పిలిచేవారట. అంత ఖరీదైన దానిగా, అంత విలువైన దానిగా ఉండాలి. ఇంకా విచిత్రమైన మాట ఏమిటి అనంటే ఈ సాల్ట్ మనీ అనే పదములో నుండే సెలేరియం అనే ఒక లాటిన్ వర్డ్ వచ్చింది. ఆ లాటిన్ వర్డ్ లో నుండే, సెలేరియం అనే లాటిన్ వర్డ్ లో నుండే సాలరీ అనే పదం వచ్చిందట. ఈ దినం వీళ్ళు అనేక మంది ఉద్యోగం చేసి తీసుకునే శాలరీ వచ్చింది, శాలరీ పడింది, శాలరీ పడలేదు, ఈ జీతము, ఈ శాలరీ అనే మాట కూడా ఈ సెలేరియం అనగా సాల్ట్ మనీ అనే పదములలో నుండి వచ్చింది అనే సత్యమును మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఉప్పును గురించి శాస్త్రములు చెబుతున్నవి ఏమిటి అంటే ఇట్ ఈస్ ఏ బయోలాజికల్ నెసెసిటీ. ప్రతి మానవ శరీరంలో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రతి మానవ శరీరమునకు ఇది చాలా అవసరమైనది. కెమికల్ పరిభాషలో మనం చెప్పాలి అని అంటే అది సోడియం కనుక సోడియం ఈస్ అన్ ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఇది తప్పనిసరిగా అవసరమైన ఒక ఎలక్ట్రోలైట్ అని అంటున్నారు సోడియంను గురించి. అంత మాత్రమే కాదు కానీ ఉప్పు అనే పదం ఆ దినాల్లో ఉన్న ఆ విలువైన స్థితిని బట్టి ఎలా ఉపయోగించబడేదో, ఆ ఉపయోగించిన మాటలు ఈ దినం వరకు ఎలాగో కొనసాగుతూ ఉన్నాయో మనం చూడాలి అంటే ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఈ దినాల్లో కూడా అనేక మంది ఉపయోగించే మాట, మేము వారి ఉప్పు తిని బ్రతికాం. అదేంటి, ఉప్పు ఒకటే తింటారా? ఆహారం తింటారు కదా, వారి భోజనము తిన్నాం, వారు ఆహారం తిన్నాం, వారు మమ్మల్ని పోషించారన్నారు కదా. కానీ ఇక్కడ కూడా ఏం ఉపయోగిస్తూ ఉన్నారు అంటే మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. అంటే ఉప్పు ఎంత ఖరీదైన దానిగా, ఎంత విలువైన దానిగా, ఎంతగా ఉప్పు తింటే ఎంతటి కృతజ్ఞత వెల్లడి చేయవలసి ఉందో. అందుకే ఈ మాట ఆ దినాల్లోనే కాకుండా ఈ దినాల్లో కూడా తరచూ వాడబడుతూ ఉంటుంది. అనగా అంత విలువైన దానిగా, కృతజ్ఞతను వెల్లడించే సాధనముగా ఉప్పు కనబడుచు ఉన్నదనే మాట మనం గమనించాలి. కేవలము మనుషుల యొక్క మాటల్లో మాత్రమే కాకుండా దేవుని యొక్క దృష్టిలో కూడా ఇది ఎలాగో